ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నామనంటే అన్ని శాఖల మంత్రులను నియమించారు కానీ ఒక విద్యాశాఖను నియమించలేకపోతుంది ఈ ప్రభుత్వం. ఎంత సిగ్గుచేటు అని అంటే అసలు మనం విద్యార్థులు అనేవాళ్ళు అంటే వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వద్దు, స్కాలర్షిప్లు ఇవ్వద్దు. గత ప్రభుత్వాన్ని మేము ఎందుకు తొక్కేసినాము? మీరు హామీలు ఇచ్చారు, మేము రియంబర్స్మెంట్ ఇస్తాం, గతంలో జరిగినట్లు ఎటువంటి జరగవని చెప్పేసి హామీలు ఇస్తే మిమ్మల్ని నమ్మి మా విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్క ప్రైవేట్ యాజమాన్య సభ్యులు అధ్యాపకులందరూ కూడా నిరుద్యోగులు సైతం కూడా మీరు ఎన్నుకుంటే ఈరోజు మాకేమిస్తున్నారు? విద్యార్థులను మొత్తం కూడా రోడ్డు మీద పడేటట్లు కారణమవుతున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మీరంటే మాకు బాగా అభిమానం ఉన్నది. ఇక్కడ ఏబీవీపీ జెండాలు పట్టుకున్నారు. మీరు కూడా ఒకప్పుడు విద్యార్థి సంఘాలలో నుంచి వచ్చినటువంటి నాయకులే కాబట్టి దయచేసి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడొద్దు. మొన్ననే ఉస్మాన్ యూనివర్సిటీకి పోయినరు, ఒక డైలాగ్ కూడా కొట్టిరు, నాకు గుర్తున్నది. అక్కడ కాల్వను మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి మలుపుతానన్నారు. కాల్వను ఉస్మానియా యూనివర్సిటీకి కాదు సార్, 4 సంవత్సరాల నుంచి పిల్లలు స్కాలర్షిప్లు లేక రియంబర్స్మెంట్ లేక మీరు ఆ నల్ల కాలువని ఎక్కడ మలుపుండానంటే ఫస్ట్ రియంబర్స్మెంట్ల దిక్కు మలపండి. అప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్లు బతకగలుగుతారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మీకు తెలియని విషయం ఏంటంటే ఫీ రియంబర్స్మెంట్లు లేక చాలా కాలేజీలు కూడా మన తెలంగాణలో మూతబడే పరిస్థితిలోకి వచ్చినాయి, చాలా మూతబడ్డాయి కూడా. అంటే నేను ఒక్క విషయం చెప్తున్నా, మీరు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇయ్యరు, కొత్త ఉద్యోగాలు ఇయ్యరు. ఏదో ఇక్కడ ప్రైవేట్ అసోసియేషన్లో దాదాపుగా 130 మంది అధ్యాపకులు ఇక్కడ పనిచేస్తారు. నువ్వు ఆ నోటిఫికేషన్లు ఇయ్యవు. ఏదో ప్రైవేట్లో బతుకుతున్నటువంటి ఇక్కడ కూడా రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే యాజమాన్యాలు వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు?